హాయ్ గాయ్స్, ఈరోజు కొత్త డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. డ్రామా స్టార్టింగ్లోనే హీరోని చూపిస్తారు. హీరోని నలుగురు రౌడీలు తరుముతూ వస్తారనమాట. మన కథలోని హీరోయిన్ని ఇప్పుడే చూపిస్తారు. హీరోయిన్ ఆ గ్రామంలో చిన్న వైద్యశాలలో ఉండే ఒక డాక్టర్. మూలికల కోసం అడవిలో తిరుగుతూ ఉంటుంది. అప్పుడే హీరో ఆమెను చూసి నాకు సహాయం చేయని అడుగుతాడు. ఇద్దరు ఒకటిగా ఉండేటట్టు క్రియేట్ చేయాలని హీరోయిన్ దగ్గర సహాయం అడుగుతాడు. హీరోయిన్కి చెవులు వినపడు, అలాగే మాటలు కూడా రావన్నమాట. కానీ హీరో ఆపదలో ఉన్నాడని అర్థం చేసుకొని ఇద్దరు ఒకటిగా ఉండటానికి సహకరిస్తుంది. రౌడీలు మనం వెతుకుతున్న వ్యక్తి వీడు కాదు అని, వీళ్ళిద్దరూ జాలీగా ఉన్నారని వీళ్ళని డిస్టర్బ్ చేయడానికి వస్తారు. అప్పుడే వీళ్ళ బాస్ వాడిని వెతికే పని చూడండిరా అని అంటాడు. ఆ పని వల్ల ఈ పని మళ్ళీ చేసుకుందామని వెళ్ళిపోతారనమాట రౌడీలు. హీరోయిన్ ఏదేమైనా వాడి ప్రాణాలు కాపాడడానికి వాడిని పట్టుకోవడం హీరోయిన్కి ఇష్టం లేదు. సో దానికి చెంపదెబ్బ వేసి వెళ్ళాలని అనుకుంటుంది. అప్పుడు హీరోయిన్ చేపట్టుకొని చేతిలో ఒక లాకెట్ ఇస్తాడు. ఎప్పుడైనా నన్ను చూడడానికి వస్తే నా దగ్గర ఇది ఇవ్వని చెప్తాడు. ఇచ్చేసి కళ్ళు తిరిగి పడిపోతాడు. హీరోయిన్కి ఏం జరుగుతుందో తెలియట్లేదు. వాడి చేయి చూస్తే వాడికి ఏదో పాయిజన్ వల్ల ఇంజెక్ట్ అయినట్టు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ఆమెకు తెలుస్తుంది. ఆమె డాక్టర్ కదా, కొన్ని మందులు ఆమె దగ్గర ఉంటే అందువల్ల తన ప్యాకెట్లో నుంచి పెట్టుకున్న కొన్ని మందులు తీసి తనకి ఇవ్వాలని చూస్తుంది. కానీ తను నోరు తెరవడు. ఒక తెలియని వ్యక్తికి మనం ఎలా తినిపించాలి? తినకపోతే వీడు చచ్చిపోతాడు. పర్వాలేదు, ఎన్నో ప్రాణాలు కాపాడిన ఇతని ప్రాణాలు కూడా కాపాడి వదిలేస్తాను, వేరే దారి లేదు, నా మొదటి కిస్ పర్వాలేదులే అని ఆమె తన నోటి నుంచి తనకి మందులు ఇస్తుంది. అప్పటికి వాడు కళ్ళు తెరవాడు. ఎప్పుడైనా కళ్ళు తెరుస్తాడు, కానీ అంతలో ఆ వ్యక్తులు వస్తే మళ్ళీ ఇతని దగ్గరికి. సో అందుకని చుట్టుపక్కల ఉన్న ఆకులతో తనని కవర్ చేసి అక్కడ నుంచి బయలుదేరుతుంది. పక్కనే హీరోయిన్ కుటుంబాన్ని చూపిస్తారనమాట. అంటే హీరోయిన్ వాళ్ళ డాడీ సెకండ్ వైఫ్ వాళ్ళ కూతుర్ని చూపిస్తారు. ఆ పిల్ల అరుస్తూ ఉంటుంది. ఏమైంటుందంటే ఒక ఒప్పందం కుదుర్చుకుంటారనమాట ఒక పెద్ద ఫ్యామిలీతో తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలని. కానీ అది హీరోయిన్ స్టెప్ సిస్టర్ ఉంటుంది కదా, తనకి నచ్చదు. ఆ అబ్బాయికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. కొద్ది రోజుల్లో వాడు చచ్చిపోతాడు. అందుకనే వాడిని కొద్ది రోజులు సంతోషంగా జీవించాలని ఆశపడుతుంటాడు. వాళ్ళ గ్రాండ్మా ఉంటుంది కదా, బలవంతంగా పెళ్లి జరగాలని అంటున్నారు. కానీ ఆ అమ్మాయికి ఇష్టం లేదనమాట తనని పెళ్లి చేసుకో. వాడు నన్ను పెళ్లి చేసుకొని చచ్చిపోతే నేను అప్పుడు విడోని అవ్వడం వల్ల దానికోసమే మీరు ఆశపడుతున్నారా అంటూ తన డాడీతో వాదిస్తూ ఉంటుంది. నేను వాడిని పెళ్లి చేసుకోనని చెప్తుంది. వాళ్ళ నాన్న ఇలా మాట్లాడతాడనమాట. కుటుంబం అంతా పగ చేసుకొని దాన్ని ఉపయోగంగా లేకుండా జీవించాల్సి వస్తుంది అని ఆశపడుతున్నారా? పెళ్ళికి ఆ ముసలావిడ నిశ్చయం చేశారు. మనమేమీ చేయలేం. ఇది చిన్నప్పుడు ఇచ్చిన ఒప్పందం. దానిని నేను ఎలా మీరమంటారు అని అడుగుతాడు. దానికి వాళ్ళమ్మ, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఇంతవరకు ఆ ముసలావిడ మన అమ్మాయిని చూడలేదు కదా, చిన్న వయసులో ఎప్పుడో చూసింది. మన అమ్మాయి మొహం కూడా తనకి గుర్తుండదు. ఇప్పటి వరకు మొహం కూడా చూసిండదు. కాబట్టి అందువలన మీ మొదటి భార్య కూతురు ఉంది కదా, తనని ఇచ్చి వాళ్ళకి కట్టబెడతాం. అది ఎక్కడో గ్రామంలో జీవిస్తుంది. అది ఒక అమ్మాయి అంటూ ఉందన్నట్టు ఎవరికి తెలియదు కదా. ఈ ఐడియా సరిగ్గా ఉందో లేదో ఆలోచించండి అని చెప్తుంది. తన కూతురు కూడా అవును, దానికి చెవులు వినపడవు, మాటలు రావు, అది ఈ నిజాన్ని బయటకు కూడా చెప్పలేదు. ఇది చాలా మంచి ఐడియా నాన్న, ఇదే ఆ పెళ్ళికి తనని పెళ్ళికి ఒప్పించమని బ్రతిమలాడుతుంది అనమాట వాళ్ళ డాడీని. వీళ్ళ నాన్న కూడా హీరోయిన్ సరే అంటాడనమాట హీరోయిన్ని వాడికిచ్చి పెళ్లి చేయడానికి. సరే దాన్ని వెళ్ళి చూద్దామని చెప్తారు. హీరోయిన్ ఆ లాకెట్ని చూస్తూ చేతిలో పట్టుకొని వస్తూ ఉంటుంది. భవిష్యత్తులో అతడు కనిపిస్తే నన్ను పెళ్లి చేసుకోమని అడుగుదామని ఆలోచిస్తూ ఉంటుంది. నాకేమైనా మెంటల్ పట్టిందా ఏంది ఇలా మాట్లాడుకుంటున్నాని మళ్ళీ తనలో తనే అనుకుంటుంది. అక్కడ వీళ్ళ ముగ్గురిని నిలబడి ఉంటారు కదా, తనని చూసి తను ఆ లాకెట్ని దాచిపెడుతుంది అనమాట. ఆమె గతంలో జరిగిన ఒక విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. చిన్న వయసులో అన్నీ సరిగ్గానే ఉండేది. ఆమె పిన్ని ఉంటుంది కదా, ఈ పిల్ల ఎక్కడ ఆస్తిలో వాటా అడుగుతుందని భయంతో ఆ పిల్లకి కొన్ని మందులన్నీ ఇచ్చి తనకి చెవులు మూగలు మాట రాకుండా వినపడకుండా చేసేస్తుంది అనమాట. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ఆస్తి మొత్తం హీరోయిన్ వాళ్ళ అమ్మదే అనమాట. మీరు అనుభవిస్తున్న ఆస్తి మొత్తం మా అమ్మదే కదా అన్నట్టు తన మనసులో అనుకుంటుంది. అలా వాళ్ళ నాన్న కూడా చాలా చెడ్డవాడు. ఇలాంటి అమ్మాయి మన కుటుంబంలో ఉంటే మన పరువు పోతుందని హీరోయిన్ని గ్రామంలో ఉండే వాళ్ళ దగ్గర వదిలేవని చెప్తాదనమాట వాళ్ళ పిన్ని. తనను బెదిరించి మీ అమ్మ ప్రాణాలతో ఉండాలంటే నువ్వు ఎవరో దగ్గర నిజాన్ని చెప్పకూడదు, నువ్వు అక్కడ భద్రంగా ఉండు, మళ్ళీ మా దగ్గరికి వచ్చావంటే మీ అమ్మని ప్రాణాలతో చూడలేవని బెదిరిస్తుంది. అందుకే ఎన్ని సంవత్సరాలు హీరోయిన్ ఇక్కడ గ్రామంలో ఉంటుంది. ఆమె డాక్టర్ కదా, అందుకని తనకి ఇచ్చింటారు కదా విషయం, ఆ విషయం ఏదని తెలుసుకొని తను విరుగుడు తీసుకొని చెవులు వినిపేలాగా చేసుకుంటుంది. కానీ ఈ విషయం వీళ్ళకి తెలియకుండా చూసుకుంటుంది అనమాట. వీళ్ళకి తెలిస్తే మళ్ళీ ఏదో ఒకటి చేస్తారు కదా అని. సరే అని అక్కడ నుంచి పారిపోవడానికి ట్రై చేస్తుంది. వాళ్ళు తనని పట్టుకొని ఎందుకు పారిపోతున్నా, నేను మీకోసం ఒక మంచి పెళ్లి సంబంధం తెచ్చాను,
అతను చాలా మంచివాడు, ఆస్తిపరుడు, అంతస్తులు ఉంటాయి అని ఇంకపై నువ్వు స్వేచ్ఛగా ఉండవచ్చు అని వాళ్ళ పిన్ని అంటే హీరోయిన్ ఇలా మనసులో అనుకుంటుంది. ఇంక నుండి నేను వీళ్ళ నుంచి తప్పించుకోవాలంటే ఎవరైనా సరే పెళ్లి చేసుకొని వెళ్ళిపోతానని అనుకుంటుంది. అక్కడ నుండి పిలుచుకొని వెళ్ళిపోతారనమాట హీరోయిన్. లాకెట్ కింద పడిపోతుంది, కానీ అది హీరోయిన్ చూసుకోదు. హీరోయిన్ని వెతుకుతూ ఉంటాడనమాట. అంటే అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తాడనమాట ఫోన్లో, హీరోయిన్ నా లాకెట్ పెట్టుకొని ఉంది, ఆ అమ్మాయి ఎక్కడ ఉన్నా కనిపెట్టి తీసుకురండి అని చెప్తాడు. ఎక్కడ వెతికినా దొరకలేదని వాళ్ళంటే హీరో ఏం చేస్తారో తెలియదు. ఆమె ఖచ్చితంగా దొరకలే, కనిపెట్టండి అని పంపిస్తారనమాట వాడిని. హీరో యొక్క తమ్ముడో ఫ్రెండో తెలియదు, కానీ ఇక్కడ చూడు ఆ ఫ్యామిలీ పెళ్ళికి ఒప్పుకుంది, నువ్వు చచ్చిపోతావని తెలిసి కూడా ఆ అమ్మాయి తొందరగా వచ్చింది అంటున్నాడు. డబ్బు కోసం కుటుంబం ఏదైనా చేస్తుందేమో అని పంపించాడు. అందుకే డబ్బు కోసం ఆ ఫ్యామిలీ ఎంతకైనా దిగజారుతుందేమో. కొన్ని రోజుల్లోనే ఆ అమ్మాయిని తరిమి కొట్టకపోతే నా పేరుని మార్చుకుంటానని శబ్దం చేస్తాడనమాట. అప్పుడే వీళ్ళ అమ్మమ్మ వస్తుంది. మీ తాతగారు కుదిరించిన సంబంధం, అమ్మాయి వస్తుంది, నువ్వు బాగా చూసుకో, అలాగే నువ్వు మంచిగా తయారయ్యి రా అని. రాకపోతే నీకు దెబ్బలు పడతాయి అన్నట్టు మాట్లాడుతుంది. తన రాకముందే వచ్చి అని తనని పంపిస్తుంది. హీరోయిన్ చెల్లెలు ఇలా అనుకుంటుంది, పావురంలాగా ఎగిరిపోదామని సంతోషంగా ఉన్నావేమో, అసలు నువ్వు పెళ్లి చేసుకునే అతను రేపో మాపో చచ్చిపోతాడు, అందుకే నీకు ఈ సంబంధాన్ని కట్టబెడుతున్నాం. మనం పెద్దవాళ్ళు అయిపోయాం అని అనుకోవద్దు, మీ ఇద్దరు జోడీ బాగుంటుంది, పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంటే నేరుగా వెళ్ళి వాళ్ళ దగ్గర చెప్పే, కానీ తర్వాత నువ్వు ప్రాణాలతో ఉండవు అంటూ. అటువంటి ఫ్యామిలీ పెళ్లి చేసుకొని తొందరగా వీడో కాకుండా సంతోషంగా ఉండని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరోయిన్ చూడడానికి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తారనమాట. హీరోనే పెళ్ళికోడు, కానీ హీరోయిన్ తెలియదు కదా. హీరోయిన్ చూసిన వెంటనే ఆమె షాక్ అవుతుందనమాట. హీరోకి ఆమె గుర్తుండదు, ఎందుకంటే అప్పుడు కాపాడినప్పుడు తన ఫేస్కి క్లాత్ అడ్డు ఉంటుంది కదా, సో అందుకు. కానీ హీరోయిన్కి తనే మనం కాపాడిన వ్యక్తి అని తనకి గుర్తుంటుంది. హీరోయిన్ ఇలా అనుకుంటుంది, నేను ఆ నిజాన్ని చెప్పాలా వద్దా అని ఆలోచిస్తుంది. హీరో ఇలా అడుగుతాడు, రేపో మాపో చచ్చిపోతాను, డబ్బులు వస్తాయనే కదా నువ్వు వచ్చావు, లేకపోతే ఇంకేదైనా ఆశతో తీసుకువచ్చారా, అయినా నీకు ఏ ఆశ నెరవేరదు. హీరోయిన్ ఇలా అనుకుంటుంది, ఇప్పటికైతే ఏం చెప్పకపోవడమే మంచిది, వీడు ఏదేదో చెప్తున్నాడు, మన నిజం చెప్పి అది అబద్ధం అనుకొని మళ్ళీ అనవసరంగా గొడవలు అవుతాయి అని మౌనంగా ఉంటుంది. హీరో, నేను అడుగుతున్నానుగా మౌనంగా ఉన్నావు ఏంటి, నిజం చెప్పు అని అడుగుతాడు. కానీ హీరోయిన్ సైగలతో చెప్తుంది అన్నమాట, కానీ తనకి మాటలు రావు కదా, అందువల్ల సైగలతో తనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తుంది. ఈ హీరోకి అర్థం కాక సడన్గా గొంతు పట్టుకొని నేను అడుగుతున్నాను ఏం మాట్లాడడం లేదని అంటే హీరోయిన్ నాకు మాటలు రావు అని మళ్ళీ సైగతో చెప్తుంది. అప్పుడు వాడికి అర్థం అవుతుంది, నీకు మాటలు రావు అలాగే చెవులు కూడా వినపడవు, నేను చెప్పింది నీకు ఎలా అర్థమైంది, సమాధానం చెప్పు అని అడుగుతాడు. నేను మీ లిప్ మూమెంట్ని చూసి చెప్తున్నానని చెప్తుంది. హీరో 200 కోట్లు తీసుకొని నీలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి పంపించారా, మా కుటుంబాన్ని ఏమర్చారు కదా, ఉన్నని మీ పని చెప్తానంటూ మిమ్మల్ని వదలనంటూ మాట్లాడతాడనమాట. హీరోయిన్ అలా అనుకుంటాడు, వీడు రేపో మోపో సస్తాడని చెప్పాడు, వీడు ఇంత బలంగా ఉన్నాడు, వీడితో జీవిస్తే మనమే చచ్చిపోతామేమో అని తన మనసులో అనుకుంటుంది. అక్కడ ఉన్న ఒక వ్యక్తి వచ్చి సీరియస్గా ఉంది అమ్మమ్మ గారికి రండి అని చెప్తుంది. తొందరగా చూడండి అని చెప్తాడు. ఆ అమ్మమ్మ అప్పుడప్పుడు ఇలాగే పడిపోతుంది అనమాట. ఆరోగ్యం సరిగ్గా ఉండక ఆమెను చూసుకుని ఒక డాక్టరు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. కానీ ఆ డాక్టర్ వేరే ఊరికి వెళ్ళిపోయి ఉంటాడు. అందువల్లనే అవ్వకి ఎలా సరి చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉండగా హీరోయిన్ నేను సహాయం చేస్తాను, నేను చేయగలనని చెప్తుంది. నువ్వు సైలెంట్గా ఉండని హీరో అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ ఒక డైరీ తీసుకుని అందులో రాసి చూపిస్తుంది. అవ్వ పరిస్థితి చాలా దారుణంగా ఉంది, 10 నిమిషాలు ఇలాగే ఉంటే అవ్వ బ్రతికే ఛాన్స్ ఉండదు, ఒకే ఒక ఛాన్స్ ఇవ్వు, అవ్వ ప్రాణాలు కాపాడతాను అని రాస్తుంది. నేను ఎలా నమ్మాలి అంటే అని హీరో అడుగుతాడు. నేను అవ్వను బ్రతికించలేకపోతే అవ్వతో కలిపి నన్ను కూడా చంపే అని అంటుంది. అప్పుడు కూడా తృప్తిగా ఉందా అని అడిగితే అప్పుడు కూడా వాడు అర్థం చేసుకోకుండా నీ ప్రాణాలు మా అమ్మమ్మ ప్రాణాలు ఒకటేనా అని మాట్లాడతాడనమాట. ఈడెక్కడ దొరికిన మెంటలోడ్రా అని ఆ మెంటలోని తోసేసి ట్రీట్మెంట్ ఇస్తుంది. తలలో ఇంజెక్షన్ ఇస్తుంది. ఆ ఇంజెక్షన్ మెడ దగ్గర కూడా ఇస్తుందన్నమాట. వెంటనే అమ్మమ్మకి రక్తపు వాంతులు చేసుకుంటుంది. అది చూసి హీరోకి ఇంకా కోపం వచ్చేస్తుంది అనమాట. నేను కాపాడమంటే చంపేస్తున్నావా అని తనని పట్టి తోసేస్తాడు. అప్పుడు అమ్మమ్మ లేచి నువ్వేం మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. ఆ అమ్మాయే నా ప్రాణాలు కాపాడింది, అది తెలియకుండా ఆ అమ్మాయిని తిడుతున్నావా అని అంటుందన్నమాట. అప్పుడు
హీరోయిన్ పిలిచి మాట్లాడుతుంది. అప్పుడు హీరోయిన్ ఇలా అనుకుంటుంది, పర్వాలేదు ఈ ఇంట్లో ఒకరైనా మంచిగా ఉన్నారు, మంచిగా ఆలోచిస్తున్నారని అనుకుంటుంది. ఒక కొత్త క్యారెక్టర్ని చూపిస్తారు. హీరో అంకుల్ అనుకుంటాం. ఆమె దగ్గరకు వచ్చి ఎలా ఉంది పర్వాలేదంటూ తడబడుతూ అడుగుతుంటారు. అప్పుడు అమ్మమ్మ ఇలా అంటుంది, నా బంగారం లాంటి కోడలు ఉందిగా, నా ప్రాణాలు కాపాడిందని చెప్తుంది. హీరోయిన్ని చూసి నువ్వే కాపాడావా, ఎలా కాపాడావని అడుగుతాడనమాట. హీరోయిన్ నా వల్ల మాట్లాడడం కుదరదు కదా, అందువల్ల సైగలు చేస్తూ ఉంటుందన్నమాట. అది అంకుల్కి ఏం చెప్తున్నావు నాకేం అర్థం కావడం లేదని అంటే, అప్పుడు హీరో తనకి చెవులు వినపడవు మాటలు రావు అని అంటాడు. అలా ఎందుకు మాట్లాడుతున్నావురా, తనకి మాటలు రాకపోయినా చెవులు వినపడకపోయినా ఆ పిల్ల మన అమ్మమ్మ ప్రాణాలు కాపాడింది, బంగారంలాగా ఉంది. అలాంటప్పుడు నువ్వు ఇలా మాట్లాడచ్చా, ఆ అమ్మాయిని భద్రంగా చూసుకో, బాధ్యత నీదే, భద్రంగా చూసుకునే బాధ్యత నీదే అని అంటాడనమాట. ఇలాంటి అనవసరమైన విషయాలు మాట్లాడడం మానే అని బాగా తిట్టేసి వెళ్ళిపోతాడు. అంకులు ముసలావిడ కొడుకు అనమాట. ఏం చెప్తున్నాడు నాకేం అర్థం కావడం లేదంటే, అక్కడున్న మేడ్ ఉంటుంది కదా, ఆ మేడ్ ఇలా ఉంటుంది, మేడం చైనీస్లో నాటు వైద్యం చదివింది, దాని ప్రకారమే కాపాడిందని చెప్తుంది. పర్వాలేదే, మా ఇంట్లో కూడా ఒక డాక్టర్ ఉంది, ఎప్పుడైనా నాకు లేదంటే నీ భర్తకి ఏదైనా సమస్య వచ్చినా నువ్వు చూసుకుంటావు కదా. అప్పుడు హీరోయిన్ నా వల్ల ప్రాణాలు కాపాడడం తెలుసు, పెద్ద సమస్య అయితే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలని చెప్తుంది. సరే ఇక్కడ నుండి బయలుదేరండి అని అమ్మమ్మ చెప్తుంది. హీరోయిన్ వెళ్ళి స్నానం చేసుకొని వస్తుంది. హీరో ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాడనమాట. ఆ పెండెంట్ లాకెట్ ఆ అమ్మాయి దగ్గరే ఉంటుంది, సరిగ్గా చూడండి, అలాగే ఆ అమ్మాయిని కూడా వెతికి పట్టుకోండి. అప్పుడే హీరోయిన్ గుర్తు చేసుకుంటుంది అనమాట ఆ మాటలు విని. ఓ అది మన దగ్గరే ఉంది కదా, ఎక్కడ పడిపోయింది అని వెతుకుతూ ఉంటుంది. హీరో ఏం వెతుకుతున్నావు అని అడుగుతాడు. అలాగే ఏదైనా ప్రాపర్టీ దొరుకుతుందని వెతుకుతున్నావేమో, మనం ఇప్పుడు లీగల్గా కపుల్స్ కదా, ఒక కపుల్ అంటే వాళ్ళ జీవితాలని ప్రారంభించేది మన బాధ్యత కదా అని హీరో అంటాడనమాట. ఇలా అంటాడు, అందరూ బయట అందరూ ఏం మాట్లాడుకుంటున్నారంటే, నాకు ఎక్కువ రోజులు లేవు కదా, తొందరగా చచ్చిపోతానేమో, అంతలోగా నా మూలంగా ఒక బిడ్డను కాను, అప్పుడే నీకు ఆస్తి అంతస్తు ప్రాపర్టీ అన్నీ వస్తాయి అంటుంది అంటాడనమాట హీరో. దానికి హీరోయిన్ ఇలా అనుకుంటుంది, నీలాంటి మెంటల్ కేసుతో సంసారం చేస్తానని ఎలా అనుకుంటున్నావు, నాకు నేను చూస్తేనే కోపం వస్తుందని జరిగి పక్కకు పోతూ ఉంటుందన్నమాట. హీరో తన చేపట్టుకొని దగ్గరికి లాక్కుంటాడు. ఇంతటితో ఫస్ట్ పార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. అంతవరకు బాయ్. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.